ఆంధ్రప్రదేశ్లోని గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్దమైంది. శుక్రవారం 13,326 పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించడం దేశంలోనే రికార్డుగా నిలవనుంది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని స్థాయిలో అధికారులతో సమీక్ష చేసి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో మహిళలు, యువత ఈ గ్రామ సభల్లో పాల్గొని గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించనున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లాలో తొలి గ్రామ సభలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు జరగనున్నాయి. ఈ సభలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులోని మైసూరు వారిపల్లెలో జరిగే గ్రామ సభలో పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు తీసుకోవడం ద్వారా గ్రామాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్దమయ్యాయి. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ బ్లీచింగ్ జల్లటానికి కూడా డబ్బులు లేకుండా చేసిన వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు అధికారులతో సమీక్షలు చేసి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేశారు. ఇక గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేసి అధికారులు ఆ దిశగా పనిచేసేలా పరుగులు పెట్టించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పనిదినాలను కల్పిస్తున్న అంశంపై వివరించనున్నారు. ప్రజలందరూ అధిక సంఖ్యలో గ్రామ సభలో పాల్గొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీల్లో రెండో తరం సంస్కరణలతో మలిదశ విప్లవం ఏపీ నుంచి మొదలు పెడుతున్నామని, గ్రామ సభలు అంటే సమావేశాలు కాదు, గ్రామాల అభివృద్ధికి బాధ్యత తీసుకోవడమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజెస్ కావాలి, దాని తగ్గట్టుగా ప్రణాళికలు చేయాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దాంట్లో అందరూ పాలు పంచుకోవాలి, దాని తగ్గట్టుగా కార్యాచరణ ఉంటుంది. పంచాయతీ వ్యవస్థలో మేము చేయదలుచుకుంది ఏంటంటే ప్రతి పంచాయతీలో 5 నుంచి 15 ఎకరాలు పంచాయతీ భూమి ఉంటుంది. ఆ భూమిలో మనకు కావాల్సిన కలపని మన సోషల్ ఫారెస్ట్ పెంచి దాని మీద ప్రొడ్యూస్ దాన్ని వెల్త్ క్రియేషన్ జరగాలి త్రూ ఫారెస్ట్. దాని కనుక ఒక ప్రాపర్ ఇంటర్నేషనల్ లేబులింగ్ ఒకటి వేయించి ఒక స్టాంప్ ఒక ఐఎస్ఐ మార్క్ లాంటిది ఒకటి వేయిస్తే దానికి విలువ చాలా ఉంటుంది అని చెప్పి చాలా మంది తెలియజేశారు. అది కూడా ఇంక్లూడ్ చేస్తా ఉన్నాం. సో ప్రతి ఈ నరేగా ఫండ్స్ మొత్తం ఒక 87 పనులకి దీన్ని అప్లై చేస్తా ఉన్నాం. జగన్ రెడ్డి హయాంలో 40,578 కోట్ల జాతీయ ఉపాధి పథకం పనులు చేసినా ఆ ఫలితాలు ఎక్కడా కనిపించలేదన్నారు. పంచాయతీల నుంచి 240 కోట్లకు పైగా నిధులు వచ్చేవని, అలాంటిది 2019-23లో 170 కోట్లకు ఆదాయం తగ్గిపోయేలా చేశారని మండిపడ్డారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రత్యేకతలను గుర్తించి వాటికి మార్కెటింగ్ పెంచేలా గ్రామ సభల్లో చర్చ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం ఓట్లు వేసేందుకు బాధ్యతతో ప్రజలు తరలివచ్చారని, అదేవిధంగా ఈ గ్రామ సభలకు కూడా తరలివచ్చి మీ ఆలోచనలు పంచుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2019-2023 వరకు 40,000 కోట్ల 579 కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేశారు. కానీ అవి ఎక్కడ కూడా దాని రిజల్ట్ ఎక్కడ క్షేత్రస్థాయిలో కనిపించలేదు. దేనికి వాడారు డబ్బులు? పనులకి వాడుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వాడుంటే రిజల్ట్స్ కనిపించాయి. రిజల్ట్స్ ఇక్కడ నామమాత్రంగానే ఉన్నాయి. అలాగే పోయినసారి అంతకుముందు 2019-24కి దాదాపు 240 కోట్లు పైచిలకు పంచాయతీల నుంచి ఆదాయం వచ్చేది. అందరికీ పెరిగినాయి కానీ పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయింది వైసీపీ వచ్చాక. సో వాళ్ళు 170 కోట్లకు పరిమితం చేశారు. 19-24 అప్పుడు 240 కోట్ల నుంచి 270 కోట్ల దాకా వస్తే 19-23కి వాళ్ళు 170 కోట్లకు పట్టుకొచ్చారు. పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చి గ్రామాలు ఆర్థిక అభివృద్ధి చెందే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో నిర్వహించే గ్రామ సభలతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని పాలకులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా మరిన్ని నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.